భారతీయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ప్రజలు ప్రకృతిని ఆరాధిస్తుంటారు. ప్రకృతిలో భాగమైన చెట్లను, రాళ్లను పూజిస్తుంటారు. అయితే ప్రతి దసరా పండుగ నాడు హిందువులు బంగారంగా భావించే జమ్మి చెట్టు ప్రాముఖ్యతను నేను ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం జమ్మి చెట్టు విజయానికి ప్రతీకగా చెప్తుంటారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు జమ్మి చెట్టుకు పూజించాడట. అందుకే దసరా పండుగ రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. దసరా రోజున జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇది విజయాన్ని, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతుంటారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో జమ్మి చెట్టు పెంచడం శుభప్రదమని నమ్ముతుంటారు. ఈ చెట్టు వల్ల కేవలం వాస్తు దోషాలు తొలగించడమే కాకుండా కుటుంబానికి ఐశ్వర్యం, శ్రేయస్సు కూడా లభిస్తుందట. జమ్మి చెట్టు కేవలం వాస్తు, జ్యోతిష్యపరంగానే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా కలిగి ఉంది. ఈ చెట్టులోని కొన్ని భాగాలను ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.